సో ఎందుకు ఈ కళ్ళకి ఇలా క్లోజ్ చేసుకొని చేయటము అని అంటే ఆల్రెడీ మన యూట్యూబ్లో మన స్టూడెంట్స్ చేశారండి. ఐస్ క్లోజ్ చేసి గోవింద వర్డ్స్ చేశారు, ఇవన్నీ చేశారు. నేను ఇవన్నీ ఎప్పుడో ఒక 5 years బ్యాకే చేశా. మళ్ళీ ఒక్కసారి నెక్స్ట్ వర్క్షాప్స్లో ఎక్కడైనా సరే పిల్లలకి ఏంటంటే ఎవరైనా ఒక్క యూనిక్గా వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తారండి. వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు ఆ వర్క్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇలాగ నేను ఐస్ క్లోజ్ చేసి టైప్ చేయటం వల్ల అరే మేడం ఎలా చేస్తున్నారు, ఈ ప్రాక్టీస్ ఏదో చాలా మ్యాజిక్గా ఉందే అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రావడం వల్ల టైపింగ్ మీద వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి టైపింగ్ నేర్చుకుంటారు అనే ప్రయత్నం కోసమే నేను ఇది మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. సో స్టూడెంట్స్, కిడ్స్ మెయిన్లీ ఒక 6 years స్టూడెంట్స్ నుంచి 16 years వాళ్ళు ఎవరైనా కూడా టైపింగ్ ప్రాక్టీస్ చేయొచ్చండి. అంటే అబౌవ్ 16 ఉందండి, మేము 50 ఏజ్ 60 ఏజ్ మాకు అవసరం లేదా అనుకుంటే మీరు కంప్యూటర్ ఆపరేట్ చేసే చిన్న కంప్యూటర్ టాపిక్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరకు అందరూ కీబోర్డ్ ఆపరేట్ చేస్తారు కదండి. ప్రతి ఒక్కరికి టైపింగ్ అవసరమే. టైపింగ్ ఎందుకు అవసరం అంటే మనము ఒక 5 minutesలో చేయాల్సిన పనిని మామూలు పర్సన్స్ 5 minutes చేస్తారనుకోండి. టైపింగ్ వచ్చిన వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లెటర్ టైపింగ్ కానివ్వండి, ఎంట్రీస్ చాలా క్విక్గా చేయగలుగుతారు. అందుకోసం టైపింగ్ నేర్చుకుంటారు. ఓకే, సో టైపింగ్కి ఇది కీబోర్డ్ కదా, ఇక్కడ మనకి మిడిల్ రో వస్తుంది. ఆ మిడిల్ రో ఏంటంటే ఎలా తెలుస్తుందంటే మనకి ఇండెక్స్కి ఇలా పెట్టుకున్నప్పుడు ఆ లైన్స్ తెలియాలి. ఓకే, ఆ లైన్స్ తెలిస్తేనే అదేంటనే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఉంటాయి కీస్, ఇలా పెట్టుకుంటే ఇండెక్స్ తెలియాలి. ఎక్కడ ఈ లైన్స్ ఏమి తెలియచేది, స్పేస్ బార్, ఎస్, డౌన్ రో, దిస్ ఇస్ మిడిల్ రో. ఎస్, ఇది అయితే జేకేఎల్ ఉంది, జేకేఎస్, రైట్. ఓకే, ఇప్పుడు ఫింగర్స్ పెట్టేసుకున్నానండి. మనకి ఐస్ క్లోజ్ చేసినా తెలుస్తుంది అని చెప్పేది ఏంటంటే ఈ 2 index ఫింగర్స్ కింద ఇలాగ మార్క్ చేసి ఉంటుందండి. ఏఎస్డిఎఫ్, ఎఫ్ దగ్గర ఒకటి, సెమికోన్ ఎల్కేజే, జే దగ్గర ఒకటి, ఈ 2 marks ఉన్నాయి. ఓకే, రైట్. సో ఫస్ట్ మిడిల్ రో ఎలాగో చూపుతాను చూడండి. ఏఎస్డిఎఫ్, జిఎఫ్ స్పేస్, సెమికోలన్ ఎల్కేజే, హెచ్జే. ఓకే, ఇది మిడిల్ రో అండి. ఇప్పుడు మానిటర్లో ఈ మిడిల్ రో ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫోకస్ చేసి అది చూపించండి. మన స్టూడెంట్స్కి కూడా అది ఈజీగా ఉంటుంది. సో మిడిల్ రో అయిపోయింది కదా. తరువాత QWERTR స్పేస్ POIUYU, ఇది అప్పర్ రో. తర్వాత డౌన్ రో వచ్చినప్పుడు ఏంటంటే ఈ 2 little fingers రాదు, ఈ ఫింగర్ వస్తుంది. ZXC పైకి, తర్వాత VC స్పేస్, కామా MNBN. ఓకే, ఇది డౌన్ రో. తర్వాత ఎంటర్ ఇద్దాం. ఇప్పుడు ABCD చేద్దామండి. ABCDEFGHIJKL MNOPWXYZ, కామా కూడా ఎందుకు ఇవ్వమంటాను అంటే మనం డౌన్ రో చేసినప్పుడు కామా ఎంఎన్ నేర్చుకుంటాం కాబట్టి కామా కూడా ఇవ్వమంటాను. ఓకే, సో అలాగే ఇప్పుడు ఏబిసిడి చేసామా, వచ్చేసిందా. ఈ ఏబిసిడికి బిఫోర్ మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తే మీకు టైపింగ్ బాగా వచ్చేస్తుంది. 3 rows కలిపి అండి. ఈ ఎక్సర్సైజ్ మీరు ఒక 50 lines చేస్తే కూడా మీకు చాలా తక్కువే. టైపింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుందండి. మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టైపింగ్లో ఏంటంటే కీబోర్డ్ చూడకుండా మానిటర్ చూస్తూ చేయండి. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారంటే కీబోర్డు మానిటర్ కూడా చుట్టూ ఆపేయండి. ఒక పేజ్ పక్కన పెట్టుకోండి, పేజ్ని చూస్తూ చేయండి. ఓకే, అప్పుడు మీకు బాగా టైపింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్పా కదా, 3 rows కలిపి అది చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. మిడిల్ రో AQSWZ అంటే 3 rows కలిపి DEXFRC. ఓకే, GTV స్పేస్, సెమికోలన్ PLO, KIMJUN. ఓకే, HYB
నేను ప్రతిసారి కూడా ఇక్కడ తడుముకుంటున్నాను, చూసారా మీరు, అబ్జర్వ్ చేశారా? అంటే నా ఫింగర్ కరెక్ట్గానే ఉందా లేదా, నాకు ఇక్కడ లైన్ టచ్ అవుతేనే నేను కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 3 రోస్ కలిపి ఫస్ట్ మిడిల్ చేస్తామండి, మళ్ళీ అప్పర్ రో చేస్తాం, తర్వాత డౌన్ రో చేస్తాం. ఈ 2 లిటిల్ ఫింగర్స్తో ఓన్లీ మిడిల్ అప్పర్ మాత్రమే. ఓకే, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. AQSWZ DEX FRCGTV స్పేస్ సెమీకోలన్ PLO KIMJUNHYB. ఓకే, నెక్స్ట్ అలాగే మై SKCOMPUTER కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఓకే, మై SK కంప్యూటర్ ఎడ్యుకేషన్. STUDENTS స్టూడెంట్స్. TRAINERS ట్రైనర్స్. S దానిక పూజ సారై NIVAS శ్రీనివాస్. ధార్మిక పూజ శ్రీనివాస్ అయిపోయారమ్మా. ఓకే, RISHA శిరీష. HASINI హాసిని. ఓకే, వీళ్ళంతా ఇలాగ ABCDలు వస్తే ఇంకా ఏదైనా టైప్ చేయొచ్చు కదండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇలాగా మన ఐస్ క్లోజ్ చేసి మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు, అంటే ఇలా ప్రాపర్ టైపింగ్ నేర్చుకుంటే ఇలాగ కూడా మీరు చెయ్యొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు కీబోర్డ్ చూడడం అవసరం లేదు, మానిటర్ కూడా చూడడం అవసరం లేదు, పక్కన పేపర్ పెట్టుకొని టైప్ చేసుకోవచ్చు. ఇలాగా ఉండటం వల్ల ఏంటంటే బ్లైండ్ పీపుల్ ఎవరైనా సరే మీరు నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో కొంచెం ట్రై చేయండి. అందరిలా చేయకపోవచ్చు, అందరికీ ఏంటంటే ఒక 10 days ఇక్కడ కూర్చుంటే నేను నేర్పించేస్తా. మీకు ఆన్లైన్లో నేర్చుకోవాలంటే కూడా ఏం చేయొచ్చు, మీరు ఇట్లాగా ఒక కీబోర్డ్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఫస్ట్ అసిస్టెంట్ పెట్టుకోండి, మీకు ఎవరైనా మీకు హెల్ప్ చేసేవాళ్ళని పెట్టుకొని ఇలాగ ఫింగర్స్ పెట్టుకోవడం అవి ట్రై చేయగలిగితే నేను హెల్ప్ చేస్తాను. మీరు ఇలా టైపింగ్ చేసుకొని కూడా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో అలాగే జగదీప్ అబాకస్ కూడా చేద్దాం అనుకున్నాం కదా. అబాకస్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదండి, జస్ట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్లో మాత్రమే. స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి అబాకస్ కొంచెం చూపిస్తా. ఈ అబాకస్ చేయటం వల్ల ఏంటంటే బ్రెయిన్ కొంచెం షార్ప్గా ఉంటుందన్నమాట. టైపింగ్ చేస్తే కూడా బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇక 4 years ఆర్ 6 years కిడ్ నుంచి కూడా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. అంటే 4 years వాళ్ళకి పాపం 1 2 3లో సరిగ్గా రావు కదా. ఇప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారండి బాబు, మనకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో 1 2 3 సమ్ సింపుల్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ వచ్చిన వాళ్ళు కూడా అబాకస్తో ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, మ్యాథ్స్ బాగా ఫాస్ట్గా వస్తుంది. ఓకే జగదీప్, ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగవా? 67. ఇది 50 అండి, ఇది 10 యాడ్ చేస్తే 60 అవుతుంది. 60 ఇది 7 అంటున్నారు కాబట్టి 5 6 7 ఇది 67. ఓకే, +2 +1 +2 +7 కాబట్టి ఇది ఫార్ములా యూజ్ చేయాలి. +10 -3 చేయాలి. ఓకే, +3 అంటే ఇప్పుడు క్లోజ్ చేసిన 3 కూడా మనం ఓపెన్ చేస్తే +3 అవుతుంది. అప్పుడు ఆన్సర్ 79 అన్నమాట ఆన్సర్. అంతేనా? ఓకే, మీరు కూడా ఒక క్యాలిక్యులేటర్ పెట్టుకోండి, మనం చేసింది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, నేనైతే స్లోగా చేస్తున్నానండి. ఇంకా మంచిగా అబాకస్ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా చేస్తారు. ఓకేనా, నేనైతే స్లోగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. 21 +2 +2 +1 +2 +7 +7 +10 -3 +2 32 is the answer. ఓకే, నెక్స్ట్ ఇది థర్డ్ క్వశ్చన్ కదా, ఒక 5 questions అడిగలే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ 55 +4 +4 +7 +10 -3 +3 69 is the answer. Next question. 24 +17 +10 +7. సో +7 అంటే మనకి ఇక్కడ 7 లేదు, సో +10 చేసేసి దాన్ని -3 చెయ్యండి. +52 +50 +2 -63
-60 -3. సో ఆన్సర్ ఇస్ 30. ఓకే అయిపోయినాయి 5 క్వశ్చన్స్. అంత ఉన్నాయి. ఓకే 14 ప్లస్ 10 + 4 14 + 55 55 ప్లస్ 27 + 20 + 7 కదా, అంటే +10 -3 మైనస్ 81 -80 -1. ఇప్పుడు ఏంటి 15 ఇస్ ద ఆన్సర్. అంతే 42 40. ఇది 5th క్వశ్చనా? అవునండి. ఇది లాస్ట్ క్వశ్చన్. స్లోగా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. ఓకే 42 2 మైనస్ 32 -30 -2 ప్లస్ 8 +8 ప్లస్ 7 +7. సో +7 అంటే +10 -3 ఆన్సర్ 25. అంతే ఓకేనా, మీకు అర్థమైందా ఎలాగ ఆన్సర్ వచ్చిందో? సో అబాకస్ అయినా లేదా టైపింగ్ అయినా ఏదైనా జస్ట్ కొంచెం ప్రాక్టీస్, కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటే ఇలాగా ఐస్ క్లోజ్ చేసైనా సరే నేర్చుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మన పెద్ద మూవీలో లాగా ఏంటంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. ఇలా మాట్లాడచ్చు, క్లాస్ చెప్పచ్చు, ఇంకొక స్టూడెంట్స్ని లేదా హౌస్ వైఫ్స్ని ఎవరినైనా మనం మోటివేట్ చేయొచ్చు. ఓకే, కాన్ఫిడెంట్గా ఉండాలి, చెయ్యాలని ఒక ఆలోచన ఉండాలి. అలాంటి పర్సన్స్ మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారా? ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటామంటారా? ఓకే. మీరు ఇలా ఏఐ స్కిల్స్ నేర్చుకుంటారా, అబాకస్ నేర్చుకుంటారంటారా? జస్ట్ మీ ఆలోచన రావటంతో వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ టీం మిమ్మల్ని ఇలాగే మోటివేట్ చేస్తుంది, మీకు అందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. లేదా ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్స్లో ఎక్కడైనా సోషల్ మీడియాలో కనుక ఈ వీడియోని చూస్తూ ఉంటే కనుక ఇన్ఫో అని మెసేజ్ చేయండి. మొబైల్ నెంబర్ 9885422483. ఈ నెంబర్ని మాతో కాంటాక్ట్ చేయండి. బాయ్.